నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఎస్ఐఆర్ పై బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ షబ్బీర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల జాబితాల సవరణ, ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు వంటి అంశాలపై బిఎల్ఓలకు వివరించారు. మనము మిగతా కాన్స్టిట్యూషన్స్ మిగతా మండలాల్లో కంపేర్ చేస్తే 80% పూర్తి అయితేనే 100% అయినట్టు. అంటే 100% ఎందుకు, 80% ఎందుకు అంటే 80% అయితే రేషియో ప్రకారం ఈ లెఫ్ట్ ఓటర్స్, డెత్ ఓటర్స్, మైగ్రేటెడ్ ఓటర్స్ అవి పోను, మిగిలిన ఓటర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 80% అయితేనే 100% అయినట్టు మన లెక్క. మంది ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. మంది అయ్యేది 70%, 2% తగ్గి ఉంటుంది. ఈ 2% పెరగాలంటే అది మీ వల్లనే, మీరు అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంతా బయట నుండి, యాక్చువల్గా ఇక్కడ లోకల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ఉద్యోగిత ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు బయట నుండి చిత్తూరు, పల్మనేరు ఇట్లా రకరకాల ఊళ్ళ నుండి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒరిజినల్గా ఓటర్ లిస్టు ఎట్లా మేము ప్రతి ఒక్కరికి ఓటర్ లిస్టు ఇస్తాము. దాంట్లో ఏ పేరు ఉంటుంది, ఏ పేరు ఉండదు, ఎవరు డెత్ అయినారు, ఎవరు మైగ్రేట్ అయినారు, అది పూర్తిగా మీకు తప్ప వీళ్ళలో తెలియదు. అది తెలుసుకునే దానికి మాత్రము మిమ్మల్ని మీ పార్టీ మీ తరఫున మిమ్మల్ని నియమించినారు. మీ సహకారం పూర్తిగా అవసరం. దీంట్లో ఏమిటంటే, దీంట్లో మనకే తెలియదు, నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. వలసపోయి బయట నుండి అన్నింటి రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు ఉద్యోగం మీద వస్తారు. ఎక్కడో ఒక నివాసం తీసుకొని ఏదో గవర్నమెంట్లో ఉంటారు. వాళ్ళకి తెలియదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఓటు ఉంటుంది, మహారాష్ట్ర సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు మన వాళ్ళకి తెలియదు. పోవడము, వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి అని ఓటు లిస్టు అక్కడ తెలియకుండా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకొని నమోదు చేసుకోవడము. నమోదు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఓటు వేసేటప్పుడు లేని సమస్యలు వస్తాయి. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని కారణాలు మీకు అది తెలుస్తుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది కూడా అది కూడా తెలుసుకొని అట్లాంటి జరగకుండా 100% 100% మొత్తం కరెక్ట్గా జరగాలంటే మేము సహాయంలో ఓటర్ లిస్టులు ఇస్తాం. ఓటర్ లిస్టు ఇచ్చినప్పుడు మనకు తెలియదు ఎవరు చనిపోయినారు, ఎవరు ఉన్నారు, ఎవరు మైగ్రేటెడ్, ఎక్కడి నుంచి ఎవరు ఏమనేది అది పూర్తిగా మీకు తెలుసు. మీరు బిఎల్ఓతో పూర్తిగా వాళ్ళకు సహకరించుకుంటా వాళ్ళతో ఒక కరెక్ట్గా దీనికి వచ్చిన షెడ్యూల్ టైం ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి 1 మంత్ కంటిన్యూగా వాళ్ళు డోర్ టు డోర్ తిరుగుతారు. ఆ డోర్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా తాత్కాలిక టెంపరీగా ఉన్నారా, బాగుంటుంది సార్, లేదు మేము బయట నుంచి వచ్చినాము, మాకు బయట అవసరం లేదు, మేము ఆడుకుంటాము, అది ప్రతి ఒక్కటి అది మీకు తెలుసు. మీ నుండి పిల్లలకు మీరు సాధన పూర్తిగా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఈ 100% కరెక్ట్గా చేసేదానికి వీలు అవుతుంది. ఒకటి. ఇంకోటి డూప్లికేట్ వర్డ్స్ అంటే ఒకరు 2 ఓట్లు పెట్టుకుంటున్నారు. అట్లాంటి ఏదైనా ఉంటే వాళ్ళని అడగడం, ఏ బెంగళూరులో ఓట్లు పెట్టుకుంటారా లేదా చిత్తూరులోనే బంగారుపాలెంలోనే ఇండోర్లో ఉంటారా అడగడము. బంగారుపాలెంలో ఓట్లు ఉండాలంటే బంగారుపాలెం పెట్టడము, లేదు బెంగళూరులో ఒడిశా మాట్లాడంటే
ఒకటి, మళ్ళా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ద్వారా ఇవ్వాలి. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనంతా మనం తొలగించేదానికి లేదు. వాళ్ళ దగ్గర ఫామ్ తీసుకొని సందర్భం తీసుకొని అవును సార్ మా ఇంట్లో ఇతను చనిపోయినాడు, ఇతను ఓటు తీసేయండి అన్నాక వాళ్ళ ఓటు తీసేయడం. ఆ విధంగా ఒకటి. మళ్ళా వాళ్ళతో కూడా ఉండి మీ సహకారం వాళ్ళ పూర్తిగా ఒక నెల రోజులు డేట్ ఆఫ్ బర్త్, సర్నేము, అట్లాంటి ఏదైనా డోర్ నంబర్లు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఏదైనా పొరపాటు డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటిది ఏదైనా ఉంటే దాన్ని సవరించడం. ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఒకటి. ఇప్పుడు టోటల్గా కంప్లీట్గా మొత్తము ఆన్లైన్ సిస్టంలో మీరు ఎంతవరకు అయినా ఆ మ్యాపింగ్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో